హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఫాస్ట్ హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్ చూపించబోతున్నాను. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈ రెమెడీ ఫాలో అవ్వచ్చు. యూజువల్గా ఏంటంటే హెయిర్ని ఇష్టపడని వాళ్ళే ఉండరు. లేడీసే కానివ్వండి, జెంట్సే కానివ్వండి, అందరూ హెయిర్స్ని ఇష్టపడతారు. వాళ్ళ యొక్క హెయిర్ అనేది లాంగ్గా థిక్గా ఉండాలని అనుకుంటారు. సో వాళ్ళకి సంబంధించి నేను ఒక మంచి టిప్ చూపించబోతున్నాను. సో అందరికి ఉపయోగపడేలాగా ఈరోజు ఒక మంచి టిప్ చూపించబోతున్నాను హెయిర్ గ్రోత్కి. సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో చూసేద్దాం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో. ముఖ్యంగా కావాల్సింది యాపిల్ సైడర్ వెనిగర్. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన స్కాల్ప్ డ్యామేజ్డ్ స్కాల్ప్ ఏదైతే ఉంటుందో దాన్ని రీజనరేట్ చేస్తుంది అనమాట. దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మన స్కాల్ప్ని బ్యాక్టీరియా నుంచి. అలాగే హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది యాపిల్ సైడర్ వెనిగర్. సో ఇది యూజ్ చేస్తున్నాను. అలాగే మ్యాక్స్ కేర్ వారి ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను ఈ మాస్క్ ప్రిపేర్ చేస్తాను. సో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా. మనం మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో నేను ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్, మనం యాపిల్ సైడర్ వెనిగర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే మనం కోకోనట్ ఆయిల్ అనేది 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో 1:2 రేషియోలో తీసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ మీ వెనిగర్ యాడ్ చేస్తే 4 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయాలి. సో యాడ్ చేసుకుందాం ఫస్ట్ వెనిగర్. సో నేను వెనిగర్ యాడ్ చేస్తున్నాను. 1, 2. ఒకవేళ మీ హెయిర్ వాల్యూమ్ లాంగ్గా ఉండి ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఇంకొక కొన్ని స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా 1:2 రేషియోలో. సో ఆ మెజర్మెంట్స్లో మీరు యాడ్ చేసుకోండి. ఆ రేషియోలో మీరు ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేశాను. సో నేను 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. సో కోకోనట్ ఆయిల్ సేమ్ అదే స్పూన్ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను నేను. సో చూడండి 1, 2, 3, 4. సో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇదండి. సో ఈ రెండు మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మిక్స్ చేస్తున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. వాటర్ అండ్ ఆయిల్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో మనకి మిక్స్చర్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి, స్కాల్ప్కి మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నీట్గా మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల వీక్లీ మీరు 3 to 4 టైమ్స్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో మనం హెయిర్కి అప్లై చేద్దాం. నా హెయిర్ ఇప్పుడు నేను కోమ్ చేసుకుంటాను ఫస్ట్ ఒకసారి. సో ఇప్పుడు నేను కార్నర్ నుంచి ఒకసారి అప్లై చేస్తాను స్కాల్ప్కి, పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని. సో ఆయిల్ మనం ఏ విధంగా అప్లై చేస్తామో అదే విధంగా అప్లై చేయాలి. సో రెగ్యులర్గా స్ట్రైట్నింగ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో అలా రాకుండా కూడా మనకి ఈ మాస్క్ అనేది యూజ్ అవుతుంది. సో స్కాల్ప్కి అంతా నేను అప్లై చేసేసాను. ఇప్పుడు ఒకసారి హెయిర్కి కూడా అప్లై చేసేస్తాను. సో మీ హెయిర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా అప్లై చేసేసాను. సో కాసేపు మసాజ్ కూడా చేసుకుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మీరు
హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు, షాంపూ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను బన్ పెట్టేశాను. సో ఒక 20 మినిట్స్ తర్వాత మనం షాంపూ చేసుకుంటే హెయిర్ అనేది డాండ్రఫ్ ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది. అండ్ హెయిర్ గ్రోత్కి ఈ మాస్క్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా మీరు వీక్లీ థ్రైస్ కానీ 4 టైమ్స్ కానీ చేయండి. సో రిజల్ట్స్ అనేవి, హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఒక మంచి టిప్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్కి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమీర ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.